గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 475. హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ప్రీవియస్ గా 1:1 రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ రైట్స్ ఇష్యూ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. నౌ ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. నౌ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు లాభమా లేదా అన్న దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 846 పాయింట్స్ పెరిగి 60,747 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 241 పాయింట్స్ పెరిగి 18,101 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.93% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. దీనికి రీజన్ ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. లాస్ట్ వీక్ లో కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నటువంటి మార్కెట్స్ లోని ఫ్రైడే రోజు ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతో ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్ లోని మనకి మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ యుఎస్ డిసెంబర్ ఇన్ఫ్లేషన్ డేటా ఈ థర్స్డే రోజు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలీజ్ అవబోతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈ డిసెంబర్ మంత్ లో గనక యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో గనక వచ్చినట్లయితే మార్కెట్స్ లోని ఈ వీక్ లో మరికొంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బికాస్ ఇన్ఫ్లేషన్ గనక కంటిన్యూస్ గా కంట్రోల్లోకి వస్తున్నట్లయితే యుఎస్ ఫెడ్ కూడా అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈవెన్ రీసెంట్ ఫెడ్ మీటింగ్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడమే కాదు, ఎకానమీ ఏదైతే స్లో డౌన్ అవుతుందో దాన్ని కూడా ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ డిసెంబర్ లో గనక ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్ లెవెల్లో గనక తగ్గినట్లయితే నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో జరగబోయేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ వాళ్ళు కొంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉంటుందని మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతోనే ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా బాగా కరెక్ట్ అయినటువంటి టెక్ స్టాక్స్ లో కూడా ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజు నుంచి Q3 రిజల్ట్ సీజన్ మొదలవబోతుంది. ముందుగా టెక్ కంపెనీసే వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. యుఎస్ అండ్ యూరోప్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ తోని ఈ ఐటీ స్టాక్స్ లో అయితే మనం చాలా ప్రెషర్ చూసాం. ఒకవేళ ఈసారి కనుక టెక్ కంపెనీస్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ నెంబర్స్ పోస్ట్ చేసినట్లయితే టెక్ స్టాక్స్ లో మనం ఫర్దర్ గా కొంత పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే ఈ రిజల్ట్స్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నిటిని కూడా మన డైలీ మనీ షోలో కవర్ చేస్తాం. మిస్ అవ్వకుండా డైలీ మనీ షోని ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్. ఈ కంపెనీ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ కి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. నౌ ఈ కంపెనీ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు 30th సెప్టెంబర్ రోజున రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూ యొక్క ఎంటైటిల్మెంట్ రేషియో 1:1. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళు మరొక స్టాక్ కి ఈ రైట్స్ ఇష్యూలో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు ఈచ్ షేర్ ని 5 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారు. అంటే 30th సెప్టెంబర్ నాటి ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు 98% డిస్కౌంట్ లోని ఈ స్టాక్ ని ఆఫర్ చేశారు. నా ఈ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్ అరౌండ్ 370 రూపీస్ ఆర్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పటి ప్రైస్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ఆఫర్ చేసినటువంటి ప్రైస్ చాలా చీప్ ప్రైస్. నో ఈ అప్డేట్ ఎప్పుడో సెప్టెంబర్ 30th వచ్చింది. మనం ఆల్రెడీ మన ఛానల్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ అండ్ అలాగే ఇష్యూ డేట్స్ ని అనౌన్స్ చేయడానికి వీళ్ళ బోర్డ్ 13th రోజున మీట్ అవబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ 13th రోజున వీళ్ళు రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని అండ్ అలాగే రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇష్యూ డేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అన్నది కూడా అనౌన్స్ చేయబోతున్నారు. నా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తే మనకి లాభమా నష్టమా అంటే ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ఈ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క స్టాక్స్ ఉంటాయో వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూలో అప్లై చేసుకోకపోతే కంపల్సరీ నష్టపోతారు. యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ యొక్క అవుట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్స్ 4,63,98,000 అండ్ వీళ్ళు రైట్స్ ఇష్యూలోని అనదర్ 4,63,98,000 షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారు. అంటే ఎంత మంది అయితే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి 1 స్టాక్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఒకవేళ మనం అప్లై చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ రైట్స్ ఇష్యూ 1:1 అంటున్నారు కదా.
సో ఈ రైట్స్ ఇష్యూ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ కూడా అదే రేషియోలో అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు గనక అప్లై చేసుకోకపోతే మీరు ఏ విధంగా నష్టపోతారు అంటే, ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ హాఫ్ అయిపోతుంది అండ్ మీరు రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల 50% నష్టపోతారు. మీరు పార్టిసిపేట్ చేయకుండా మిగిలిపోయిన షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపెనీ యొక్క ప్రమోటర్స్ అక్వైర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్వైర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి మీ అడిషనల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీప్ డిస్కౌంట్ లో దొరకబోతున్నాయి. ఏదైనా కంపెనీ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేయగానే ఆ రైట్స్ ఇష్యూ ప్రైస్ చాలా చీప్ గా అనౌన్స్ చేశారు అనుకోండి, మనందరం కూడా మనకి చాలా బెనిఫిట్ కలుగుతుంది అనుకుంటాం. దీని వల్ల మనకి ఇక్కడ కలిగేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు. బికాస్ మనం 5 రూపీస్ పెట్టి ఒక షేర్ ని కొనుక్కున్న తర్వాత మన 1 షేర్ 2 షేర్స్ అవుతుంది అండ్ ఆ స్టాక్ యొక్క ప్రైస్ హాఫ్ అయిపోతుంది. సో దానివల్ల మనం పెద్దగా బెనిఫిట్ ఏమీ పొందట్లేదు. ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ బోనస్ ఇష్యూ. కాకపోతే బోనస్ ఇష్యూలో ఏమవుతుందంటే మనం పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆ బోనస్ షేర్స్ ఏవైతే ఉంటాయో మనకి క్రెడిట్ అయిపోతాయి. కానీ ఈ హెరిటేజ్ ఫుడ్స్ రైట్స్ ఇష్యూ కేసులో మాత్రం మనం కంపల్సరీ పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పార్టిసిపేట్ చేయలేనట్లయితే మాత్రం షేర్ హోల్డర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో అందుకని ఏదైనా కంపెనీ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు గనక లైక్ చేసినట్లయితే ఆ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీ దగ్గర నుంచి మేము కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. అందుకనే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్, మహేంద్ర థార్. ఈ వెహికల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వెహికల్ రిలేటెడ్ గా ఇప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ వెహికల్ ఇప్పటి వరకు 4 వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ లో ఉండేది. ఇప్పటి నుంచి రేర్ వీల్ డ్రైవ్ మోడల్ ని కూడా వీళ్ళు అవైలబుల్ లోకి తీసుకొస్తున్నామని, దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9.99 lakh అంటే నియర్లీ 10 lakhs అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ 4 వీల్ డ్రైవ్ మోడల్ ఏదైతే ఉందో దాని యొక్క కాస్ట్ ఎక్కువగా ఉండడం వలన అందరికీ కూడా ఈ ప్రైస్ రేంజ్ యాక్సెసిబుల్ లో లేదని, నౌ ఇప్పుడు 10 lakhs కే ఈ వెహికల్ ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ వెహికల్ చాలా మందికి యాక్సెసిబుల్ లోకి రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ థార్ వెహికల్ కి అయితే యూత్ లో చాలా మంచి క్రేజ్ ఉన్నది. సో ఈ క్రేజ్ ని ఎన్కాష్ చేసుకోవడానికి వీళ్ళు ఈ న్యూ వేరియంట్ ని లాంచ్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రేర్ వీల్ డ్రైవ్ యొక్క న్యూ ఇంట్రొడక్షనరీ ప్రైస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ 10,000 బుకింగ్స్ కి వర్తిస్తుందని, అండ్ ఈ వెహికల్ యొక్క డెలివరీస్ January 14th నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ 4 వీల్ డ్రైవ్ వేరియంట్ ఏదైతే ఉందో దానిలో కూడా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ తోని తీసుకొచ్చినట్లుగా, అండ్ దాంతో పాటుగా 2 న్యూ కలర్ ఆప్షన్స్ తో కూడా వీళ్ళ 4 వీల్ డ్రైవ్ వెహికల్ ని తీసుకొస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో న్యూ వేరియంట్ ఆఫ్ థార్ వెహికల్ ని కొంచెం తక్కువ ప్రైస్ కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈ వెహికల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత TCS వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13.5% గ్రో అయ్యాయి. అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్, ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 0.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ క్వార్టర్ లో వీళ్ళు 2197 జాబ్ కట్స్ చేశారు. అండ్ వీళ్ళ ఎట్రిషన్ రేట్ 21.3% గా ఉంది. అంటే ఎట్రిషన్ రేట్ స్టిల్ హైగానే ఉన్నది. మెయిన్లీ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవడానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా పెరిగాయి. దాంతోనే వీళ్ళ మార్జిన్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు 67 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తో కలుపుకుని టోటల్ గా 75 రూపీస్ డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. ఓవరాల్ గా నెంబర్స్ అయితే ఓకే, బట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి కదా, రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నెక్స్ట్, పెయింట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ బోర్డ్ January 6th రోజున మీట్ అయ్యి 2,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటర్ బేస్డ్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి చూస్తున్నట్లుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫెసిలిటీని కూడా వీళ్ళు మధ్యప్రదేశ్ లో సెటప్ చేయడానికి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లుగా, అండ్ వన్స్ ల్యాండ్ అక్విజిషన్ ఫినిష్ అయిన 3 years లోపు ఈ ఫెసిలిటీని కమిషన్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ మధ్యన పెయింట్ ఇండస్ట్రీలోకి లార్జెస్ట్ కంపెనీస్ అయితే ఎంటర్ అవుతున్నాయి. దీనివల్ల కాంపిటీషన్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. సో ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అయితే వీళ్ళు ఎన్హాన్స్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్,
యూపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ యొక్క జీడిపిని $1 ట్రిలియన్ కి తీసుకువెళ్లాలని చెప్పి ఒక గోల్ పెట్టుకున్నది. ఈ గోల్ ని అచీవ్ చేయాలంటే ఆ స్టేట్ ఏం చేయవలసి ఉంటుంది, చాలా కంపెనీస్ వచ్చి ఆ స్టేట్ లో ఇన్వెస్ట్ చేసేలాగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. నా యూపీ స్టేట్ గవర్నమెంట్ దీనికోసం అని చెప్పి చాలా కంపెనీస్ యూపీకి వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసుకునేలాగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హైటెక్ పైప్స్ వాళ్ళు యూపీ గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా హైటెక్ పైప్స్ వాళ్ళు యూపీలో 510 crores ని ఫేజ్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్లాట్ స్టీల్ ప్రాసెసింగ్ కోసం మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ వీకెండ్ లో రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో లోరస్ ల్యాబ్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని అప్రాక్సిమేట్లీ 10 lakh షేర్స్ అంటే 38 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ ₹378.25 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో ఆ తర్వాత లోరస్ ల్యాబ్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అల్ట్రాక్యాబ్ ఇండియా, ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ అండ్ దీని యొక్క మార్కెట్ క్యాప్ 300 crores అండ్ వీళ్ళు వైర్స్ అండ్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళకి టాటా పవర్ దగ్గర నుంచి 22,88,32,000 వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇంత చిన్న కంపెనీకి టాటా పవర్ దగ్గర నుంచి 22 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ అల్ట్రా క్యాప్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని పేటిఎం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ పేటిఎం సూపర్ యాప్ లోని యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ దగ్గర నుంచి మర్చెంట్స్ 1 million డివైజెస్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా దీంతో వీళ్ళ పేమెంట్ డివైజెస్ కౌంట్ 5.8 million కి రీచ్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ జిఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోన్ డిస్బర్స్మెంట్స్ లోని 330% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అండ్ వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి లోన్స్ లోని 117% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ లోన్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 330% గ్రోత్ డెలివర్ చేశారు. పేటిఎం వాళ్ళు బిజినెస్ లోని ఈ క్వార్టర్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వీకెండ్ లో వచ్చినటువంటి మరొక అప్డేట్ వీళ్ళ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO గా మిస్టర్ సురేంద్ర చావ్లా గారిని 3 years పాటు అపాయింట్ చేయడానికి RBI దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. సురేంద్ర చావ్లా గారికి రీటైల్ బ్యాంకింగ్ లోని 28 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన ప్రీవియస్ గా HDFC బ్యాంక్ అండ్ RBL బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంక్స్ తోని వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నదని అండ్ ఈయన అపాయింట్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని గ్రో చేయడానికి యూస్ఫుల్ అవుతుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ టైటాన్ వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ లో 11%, వాచెస్ అండ్ వేరబుల్ బిజినెస్ లోని 14%, ఐకేర్ బిజినెస్ లో 10% అండ్ ఎమర్జింగ్ బిజినెసెస్ లోని 75% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఓవరాల్ గా ఈ అక్రాస్ బిజినెసెస్ లోని వీళ్ళు 111 న్యూ స్టోర్స్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 13% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 3 quarters ని ఈ ఇయర్ ఫస్ట్ 3 quarters తో కంపేర్ చేస్తే వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లోని అప్రాక్సిమేట్లీ 35% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 12% గ్రోత్ డెలివర్ చేశామని ఈ గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ వీళ్ళు అక్రాస్ జియోగ్రఫీస్ లోని ఫుట్ ఫాల్ అయితే బాగా పెరిగినట్లుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నాన్ సౌత్ మార్కెట్స్ లోని వీళ్ళ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ని పెంచడం వలన ఆ మార్కెట్స్ నుంచి వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయని వీళ్ళు ఈ అప్డేట్ లో షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 5 న్యూ కళ్యాణ్ షోరూమ్స్ ని లాంచ్ చేసినట్లుగా ఈ షోరూమ్స్ అన్ని కూడా నాన్ సౌత్ రీజియన్ లోనే లాంచ్ అయ్యాయని దీంతో వీళ్ళ షోరూమ్ కౌంట్ 136 కి పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో కళ్యాణ్ జ్యువెలర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని స్పందన గారు అడుగుతున్నారు. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, హాయ్ సాయి గారు, మే ఐ నో వై మ్యాప్ మై ఇండియా స్టాక్ ఈస్ ఫాలింగ్? Is it because of poor result in the last quarter, or is there anything that needs to be considered seriously? Is it good time to average it or keep checking on the stock? హలో స్పందన గారు, మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా 2 అప్డేట్స్ గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్,
లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లోని వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. సో మార్జిన్స్ ఇంపాక్ట్ అవడంతో మనం స్టాక్ ప్రైస్ లోని కొంత కరెక్షన్ చూసాం. అండ్ దాంతో పాటు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్ లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో అయితే ప్రెషర్ చూసాం. దాంతో ఈ స్టాక్ లో కూడా ప్రెషర్ కనపడింది. అండ్ వీటితో పాటు మేము రీసెంట్ గా ఇంకోటి కూడా గమనించడం జరిగింది. ఈ మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఓలా వాళ్ళ S1 Pro వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కి మ్యాప్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి కాంట్రాక్ట్ చేసుకున్నారు. నౌ ఓలా వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే వాళ్ళ ఓన్ మ్యాప్స్ ని వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నట్లుగా ఓలా యొక్క ప్రమోటర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళ ఓన్ మ్యాప్స్ ని వాళ్ళే గనక డిజైన్ చేసుకున్నట్లయితే మ్యాప్ మై ఇండియా వాళ్ళకి వాళ్ళతో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు కదా. దాంతో మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ని కోల్పోయినట్లు అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఓలా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిజైన్ చేస్తున్నటువంటి మ్యాప్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని అదర్ కంపెనీస్ కి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ అలా గనక ఓలా వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే ఈ స్పేస్ లోకి మరొక కాంపిటేటర్ ఎంటర్ అయినట్లు అవుతుంది. సో కాంపిటీషన్ ఎప్పుడైతే వస్తుందో దాంతో మార్జిన్స్ లో కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల అయి ఉంటుంది మనం ఈ మ్యాప్ మై ఇండియా స్టాక్ లోని కొంత ప్రెషర్ చూస్తున్నాం. బట్ కాకపోతే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ట్రాక్ చేయాలి. ఓలా వాళ్ళు ఈ డిజైన్ చేసేటువంటి మ్యాప్ ని వాళ్ళ ఓన్ కంపెనీకే యూజ్ చేసుకుంటారా లేదా అదర్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తారా అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.